హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఏం చేస్తున్నా అని చూస్తున్నారా? ఎవరైనా పండక్కి ముందు కదా పిండి వంటలు చేస్తారు, మేము పండగ తర్వాత చేసుకుంటున్నాము. అది ఏంటి అనుకుంటున్నారా? మినప్పప్పు మురుకులండి. ఇలా లేటుగా చేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉందండో. ఏంటి అనుకుంటున్నారా? అది మా సరస్వతి అక్కాయ అయితే బాగా చేస్తుంది, అంటే మా రెండో అక్కాయ అనమాట. వచ్చేదాకా చేసుకోకూడదు అని చెప్పేసి అలానే వెయిట్ చేస్తూ ఉన్నాము. టైం రానే వచ్చింది, సో తన చేత మినప్పప్పు మురుకులు చేపించుకోవాలని డిసైడ్ అయ్యాము. కేజీ పిండికి చాయ్ గ్లాస్ అన్ని మినప్పప్పు వేపి వేసుకోవాలన్నమాట. మన స్టైల్ లో ఒక సింపుల్ మెజర్మెంట్ చెప్తాను మీకు. మన అంగన్వాడీ రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవి 3 kgs ఉంటుంది. అవి తీసుకున్నాము అంటే 3 చాయ్ గ్లాసులన్నీ మినప్పప్పు వేపుకోవాలన్నమాట. వాటిని కడిగి ఆరబెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. ఇంకా మెత్తగా మరాడించుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, కారం, కొంచెం వాము, నువ్వులు వేసి బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. హాట్ వాటర్ వేయాలన్నమాట. చూసారా, కలిపితే అలా ముద్ద కట్టేలాగా ఫస్ట్ వాటర్ వేసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండిని కలపాలి. తర్వాత నీళ్లు చిలకరించుకుంటూ బాగా పిసికి మెత్తగా ఇప్పుడు గొట్టంలో పెట్టాలండి. ఈ విషయం అయితే నిజంగా మాకు తెలియదు. ఇన్ కేస్ నేను మా సుమక్కయ్య కనుక చేసింటే వాటిని చెడగొట్టే వాళ్ళం. ఎందుకు అంటే మామూలుగా మనం శనగ పిండితో మురుకులు చేసుకుంటాం కదండి, అదేంటంటే మామూలుగా కలిపి పెట్టుకొని ఆ గొట్టంలో పెట్టి మనం వేసేసుకుంటాం. కానీ ఇది అలా కాదంట, నీళ్లు చిలకరించుకుంటూ మెత్తగా పిసకాలి. ఎందుకంటే మినప్పప్పు కాబట్టి జిగట రావాలంట. ఈ విషయం మీరు మినప్పప్పు మురుకులు చేసేటప్పుడు చాలా పేషెన్సీతో చేయండి. ఇక్కడ ఒక చిన్న జోక్ జరిగింది. ఏంటి అంటే, సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు గిద్దలు మా సైడ్ మీద పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి అడిగేసి వచ్చాము. ఇదైతే భలే జోక్ అండి. అదేంటో అండి, నా కళ్ళ ముందే ఉంది కానీ నా కంటికి కనిపించలేదు. నాదా పొరపాటు, మీరే చెప్పండి. ఏ హోల్స్ పెట్టాలో కన్ఫ్యూజన్. ఈమెమో పరిశోధిస్తుంది. ఏంటిది ఐస్ పిండి వంటకాలు ఏం పరిశోధిస్తుంది ఈమెమో. ఆ పిండి అంటే అమ్మి బిస్కెట్ బిస్కి అమ్మటే గొట్టంలో పెట్టాలి. ఇది పెట్టిండ్రా నేనే ఏందమ్మా అది పెట్టక ఏంది కారాలంటే అవే అందుకే వద్దు చూస్తానంట మాకు అయింది రిద్దను కాలుతుంది. కూర్చోండి, నీకు దండం పెడతా. నేను కూర్చోండి, కూర్చోండి నా చుట్టూ. ఎలా ఉంది సార్? నిండా పెట్టమ్మా పిండి. నిండా పెట్టట్లా, 10 వాయిలు అవుతాయి, అప్పుడు బాగుంటుంది మక్కకి. ఏం తక్కువైంది చెప్పు. ఉప్పు ఉప్పు లేకపోతే ఇప్పుడు కలపచ్చు కొంచెం కొంచెం. ఉప్పు అయితే సరిపోయినట్టే ఉంది. కారం కారం చాలు. మరి ఇంకేంది? సరిపోయింది ఉప్పు కూడా. అదే ఎట్టుంది చెప్పు. సరిపోయిందమ్మా. ఎలా ఉన్నాయి ఐస్? ఎలా ఉంది మే? ఎన్నో తేడా తక్కువైనట్టుంది. ఉప్పే పెట్టి దూరం మచ్చలు బచ్చలు నాకే ఈ పక్క గాలి తిరగ తిప్పుతా చూసుకోలేదు. అంటే ఉదయం దోశ చపాతీ చేసేటప్పుడులే యాత్తనే ఉంది చేతి మీద నూనె. ఆమె సురక్కి అన్నదని ఒకసారి అన్నా మళ్ళీ అదే పని చేస్తుంది. నూనె తక్కువ పెడితే తక్కువ అంటారు, ఎక్కువ పెడితే ఇది సమానంగా పెట్టమ్మా. పెట్టమన్నారని దాన్ని పట్టాపైన చెక్కి చెక్కి పెడుతున్నావు. చెప్పుమే అని అది ఎట్టుందో చెప్పు. మీరు దిష్టి తీసేసిన ఇంత పిండితో దిష్టి తీసేసింది. ఇంత పిండి అరే ఎట్టుంది? వాయ వేయడం ఆలస్యం అనమాట, అన్ని అయిపోతా ఉన్నాయి అలా మిగలకుండా. కారం అవుతుంది, చేయి చేయి కారం అవుతుంది. రైట్ ముసలోళ్ళు మోడల్ ముసలోళ్ళు.
సన్నదెయ్యాలా లావుదెయ్యాలా రిబ్బన్ వేయాలా లేకపోతే చక్రాలు వేయాలా ఆ కన్ఫ్యూజన్ ఈ కన్ఫ్యూజన్ తో వేసిన వాయ వేసినట్టే తినుకుంటూ టేస్ట్ ఎలా ఉందో చెప్పుకుంటూ నేను కూడా ట్రై చేశానండో కానీ చాలా కష్టం అండి, ఆవిరి తగులుతుంది. అందుకే గిద్దలు తీసుకురాలేదని మా అక్కయ్య నాతో గొడవ పెట్టుకుంటుంది అనమాట. ఇదైతే ఆవిరి తగులుతుంది అని చెప్పేసి. గిద్దలు ఉంటే నేను ఒక్కదాన్నే వేసేదాన్ని కదా మీతో పని లేకుండా అనేసి తన ఇంటెన్షన్ అనమాట. మీరే చెప్పండి అసలు ఎవరింట్లో అన్నా ఇప్పుడు గిద్దలు ఉంటున్నాయా? ఇక్కడ విచిత్రం ఏంటి అంటే గిద్దలు ఉండేటివి, కాకపోతే నేను ఉల్లిపాయలకు వేసాను, ఎవరు వాడతలేరని ఒకటి ప్లస్ అవి బాగా తుప్పు పట్టినాయండి, అందుకే నన్ను దెప్పుతుంది. మా పనిలో మేముంటే కీర్తి పనిలో కీర్తి ఉంది. చూసారా పిండి అనేది ఇలా జిగటగా రావాలి. తీరా చూస్తే అక్క చెల్లెళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటూ ఏడుస్తూ అరుస్తున్నారు. ఫైనల్ గా అయితే ఇలా చెరవ నిండా అయ్యాయండి. ఈ లోపే మా అమ్మ వచ్చింది అనమాట. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చూసారా, అసలు కదలడం వనకడం ఏం లేదు, మొత్తం అయిపోయిన వరకు వేసింది. మేమైతే కొంచెం సెగ తగులుతుందని మధ్యలో వదిలేసాము. ఇట్లుంటది అనమాట మా అమ్మతోటి. ఇలా వాటాలు వేసుకుంటున్నామో లేదో అలా మా బావగారు వచ్చారండి పికప్ కోసం అని చెప్పేసి. అప్పుడే పండగ అయిపోయింది, బంధువులు రావడం అయిపోయింది, ఎంజాయ్ అయిపోయింది, వెళ్తున్నారు కూడా అండి. ఏదోలా ఉంటుంది కదా ఇల్లంతా ఇన్ని రోజులు సందడిగా ఉండి సడన్ గా అందరు వెళ్ళిపోతే బోసిపోయినట్టు ఉంటుంది. మళ్ళీ పండగ ఎప్పుడు వస్తుంది, సందడి ఎప్పుడు వస్తుంది ఇంట్లోకి అని వెయిట్ చేస్తూ ఉండాలి. ఈ సంక్రాంతి అయితే మా ఇంట్లో ఇలా సెలబ్రేషన్స్ అయిపోయాయి అనమాట. అన్ని వీడియో తీస్తున్నానని చెప్పి బాయ్ చెప్తుంటే మా బావగారు ఎగతాలు చేస్తుండ్రు. మా ఇంట్లో అందరు చాలా సందడిగా స్పోర్టివ్ గా ఉంటామండి. అందరం కలిసి ఒక దగ్గర ఉన్నామంటే అక్కడ అల్లరి సందడి సరదా అన్ని ఉండాల్సిందే అనమాట. సంబరాల్లాగా ఉంటుంది మా ఇంట్లో. ఏదైనా సరే చిన్న ఫంక్షన్ అయినా ఇలా ఫెస్టివల్స్ అయినా తిరిగిపోతాయి అనమాట. కీర్తి చూసారా నిన్నటి దాకా నాతో అంత బాగా ఎత్తుకొని తిప్పారు, ఇప్పుడు ఎవరుంటారు మీరు వెళ్ళిపోతే అన్నట్టు చూస్తుంది. ఇంకా అలా వాళ్ళు వెళ్ళారో లేదో మేము ఇలా ఇంట్లోకి వెళ్ళి ఇంటి పనులు చూసుకుంటూ ఉన్నాము. మీరైతే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.